తెలంగాణలో మున్సిపల్ ఎన్నికలకు నామినేషన్ల ప్రక్రియ మరికాసేపట్లో ముగియనుంది. ఈ నేపథ్యంలో చివరి రోజు కావడంతో భారీగా నామినేషన్లు దాఖలవుతున్నాయి. నల్గొండ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల వేళ రాజకీయ సందడి నెలకొంది. ప్రధాన పార్టీల అభ్యర్థులు తమ భారీ అనుచరణగణంతో తరలివచ్చి నామినేషన్ పత్రాలు సమర్పిస్తున్నారు. ఇక 48వ వార్డు నుంచి బీఆర్ఎస్ అభ్యర్థిగా చకిలం వసంత అనిల్ కుమార్ నామినేషన్ దాఖలు చేశారు. నూతనంగా ఏర్పడిన నల్గొండ కార్పొరేషన్ గడ్డపై గులాబీ జెండా ఎగురవేయడమే లక్ష్యంగా ప్రతి కార్యకర్త ఓ సైనికుడిలా పనిచేయాలన్నారు. 48 వార్డుల్లోనూ బీఆర్ఎస్ అభ్యర్థులను భారీ మెజార్టీతో గెలిపించి ఆ విజయాన్ని మాజీ సీఎం కేసీఆర్ కు బహుమతిగా ఇవ్వాలని పిలుపునిచ్చారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో జరిగిన అభివృద్ధి పథకాలే బీఆర్ఎస్ అభ్యర్థులను గెలిపిస్తాయని ధీమా వ్యక్తం చేశారు. 48వ వార్డు బీఆర్ఎస్ అభ్యర్థి చకిలం వసంత అనిల్ కుమార్. 48వ వార్డు నుంచి మున్సిపల్ కార్పొరేషన్ గా పోటీ చేస్తున్నాను. బీఆర్ఎస్ పార్టీ నుంచి అభ్యర్థులందరూ విజయం సాధించాలని కోరుకుంటున్నాను. కృషి చేసి మన బీఆర్ఎస్ పార్టీని మళ్ళీ పవర్లోకి తేవాలని ఆశిస్తున్నాను. ఈసారి మున్సిపల్ కార్పొరేషన్ అయింది ఫస్ట్ టైం నల్గొండ. ఈసారి మేయర్ సీటుని మనం సాధించాలని, అందరి అభ్యర్థులకి నేను కృషి చేయాలని, సాధించి పెట్టాలని, ఇది మనం కేసీఆర్ గారికి ఇచ్చే బహుమతి అని నేను ఆశిస్తున్నాను. అందరూ కష్టపడి పనిచేయాలని, మనం విజయం సాధించాలని కోరుకుంటున్నాను. 48వ వార్డు నుంచి మున్సిపల్ కార్పొరేషన్గా పోటీ చేస్తున్నాను బీఆర్ఎస్ పార్టీ నుంచి. ఎందుకంటే మిగతా జిల్లా హెడ్ క్వార్టర్స్ తోటి పోలిస్తే నిజంగా నల్లగొండ చాలా సంవత్సరాలు వెనుకబడి ఉంది. వాస్తవంగా చెప్పాలంటే అభివృద్ధి అనేది కేసీఆర్ గారి గవర్నమెంట్లో, వారి నాయకత్వంలో, కేటీఆర్ గారి నాయకత్వంలో మరి భూపాల్ రెడ్డి గారు వారు కృషి చేసి నల్లగొండను అభివృద్ధి తీసుకొని వచ్చిండ్రు. గత 2 సంవత్సరాలుగా చూస్తూ ఉంటే బీఆర్ఎస్ గవర్నమెంట్లో జరిగిన అభివృద్ధి తప్పించి మరి 2 సంవత్సరాల నుంచి అయితే మరి కాంగ్రెస్ ప్రభుత్వంలో నల్గొండ పెద్ద అభివృద్ధి చెందినట్టు కూడా ఏమనిపించట్లేదు. ప్రజలందరూ కూడా ఈ యొక్క కాంగ్రెస్ ప్రభుత్వం మీద మరి విరక్తి కలుగుతోంది. అందరికీ కూడా అన్ని వర్గాల ప్రజలు ఎవరు కూడా సంతోషంగా లేరు. మళ్ళా బీఆర్ఎస్ వస్తేనే మాకు మళ్ళీ మా జీవితాలు బాగుంటాయి, మీ సంతోషంగా ఉంటామని చెప్పేసి ప్రజలందరూ కూడా అనుకుంటా ఉన్నారు. మరి ఈ సందర్భం లోపల మరి నల్గొండ ప్రజలకు అందరికీ కూడా మేము విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. గతంలో జరిగిన అభివృద్ధిని కొనసాగించాలంటే ఖచ్చితంగా బీఆర్ఎస్ పార్టీనే మళ్ళీ అధికారంలోకి రావాలి. మెజార్టీ సీట్లు ఏదైతే ఉన్నాయో ఆ మెజార్టీ సీట్లను సాధించే విధంగా మీరు మరి మాకు అందరికీ కూడా ఓట్లు వేయాలని చెప్పేసి, ఎందుకంటే మన తెలంగాణ అస్తిత్వమే ఈ రోజున ప్రమాదంలో పడే పరిస్థితి ఉంది. ఎంతో కష్టపడి సాధించుకున్న మన తెలంగాణ ఈ రోజు నాడు మళ్ళా చంద్రబాబు నాయుడు కాళ్ళ దగ్గర తాకట్టు పెట్టే విధంగా మరి ఇప్పుడున్న ప్రభుత్వం వ్యవహరిస్తూ ఉంది. మన నీళ్ళని దోసుకోబోతున్నారు, మన అన్ని విధాల నిధులను కూడా మళ్ళీ దోసుకోబోతున్నారు. మళ్ళీ నిధులు వీటి గురించి మళ్ళీ పోరాటం చేయాల్సిన పరిస్థితి కనపడుతూ ఉంది. ఏదేమైనా సరే మరొకసారి తెలంగాణ ప్రజలందరూ కూడా మేలుకోవాలి. ఖచ్చితంగా బీఆర్ఎస్ పార్టీని ఆశీర్వదించాలి. కేసీఆర్ గారు మరొక్కసారి ముఖ్యమంత్రి కావాలి. మరి దానికి మీరు అందరూ కూడా సహకరించాలని